నట్టు తెలుస్తా ఉంది జమీల్. రైట్, థ్యాంక్ యూ సార్ ప్రసన్న కుమార్. ఇప్పుడు మనం ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ప్రస్తుతం మన స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ చెప్పినట్టుగా ఈరోజు ఇప్పటి వరకు ఏదైతే మనకు 2023 నుంచి వెళ్ళి 2025 వరకు చూస్తున్నామో దాదాపుగా 100 కేసులు దాకా నమోదైపోయాయి. దాంట్లో బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు, యువకులు కాకుండా వయస్సుకు మీరిన వారు కూడా దీంట్లో పాల్పంచుకున్న తర్వాత త్వరగా దంపు సంపాదించవచ్చు అనే ఒక ఆశతో ఈరోజు తన ప్రాణాలను సైతం పరంగా పెట్టి ఆడుతున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి ఈ విషయం? మస్తాన్ రావు గారు. సార్ వినపడుతుందా? మస్తాన్ రావు గారు వినపడతాను సార్, మాట్లాడండి ప్లీజ్. జమీగా మీకు ఫోర్ సైడ్ వీక్షకులకు ప్రసన్న గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఏంటంటే ప్రజలని బలహీనతను ఆసరగా చేసుకొని షార్ట్ కట్ మనీలో ఏదైతే డబ్బులు సంపాదించవచ్చనే ఒక భ్రమంలో తీసుకెళ్ళి వాళ్ళని అప్పులు పాలు చేయటం, ఆ అప్పులు తీర్చలేక వాళ్ళు అనేక ఆత్మహత్యల నుండి లేదంటే సమాజంలో అనేక నేరాలకు కూడా కారణమవుతుంది. అంటే మనం ఓన్లీ ఏంటంటే ఆత్మహత్యలు అనుకుంటున్నాం కాదు. కొంతమంది ఏంటంటే అసలు వాడికి లేని దొంగతనాలు, లేని గంజాయి అమ్మటాలు, స్టూడెంట్స్ చూస్తేనేమో వాటికి అలవాటు పడితే గంజాయి వేరే పక్క స్టూడెంట్స్కి అమ్మేసేసి ఆ డబ్బులతో వాడు ఆన్లైన్ గేమింగ్ చేస్తారు. సో మనం ఇక క్రికెట్ బెట్టింగ్లో ఏంటంటే ఓకే, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, దాన్ని ఎవరు నిరోధించలేని స్థితి కూడా చేరుకున్నాయి. అసలు ఐపీఎల్ జరుగుతున్నదే దానికోసం అనేది కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే బాల్కి, గేమ్కి, వికెట్కి నిరంతరం అనుక్షణం కూడా బెట్టింగ్ మాయలో పడిపోతా ఉన్నారు. నిజానికి లాటరీలు కావచ్చు, బెట్టింగ్లు కావచ్చు, ఏవైనా కూడా ఖచ్చితంగా అవి ప్రజలకి కీడు చేసే కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి లాభం చేకూర్చు అనేది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళెవరు కూడా ఈ గేమింగ్లు కానీ, ఆన్లైన్ గేమింగ్లు కానీ, బెట్టింగ్ యాప్లకు సంబంధించి కానీ వాడు పోరు. కానీ ఏంటంటే ప్రజల బలహీనత అవి, ప్రజల బలహీనత. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో మనం చూసినట్లయితే ఆన్లైన్ గేమింగ్ కానీ లేకపోతే బెట్టింగ్ యాప్లకు సంబంధించి కానీ మన యుఎస్ఏ కానీ, మెక్సికో కానీ, బ్రిటన్ కానీ ఇవన్నీ కూడా చాలా దేశాలు చట్టపాతం చేశాయి. సో మనకేంటంటే మనకి ఇక్కడ సమాఖ్య ఇది రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండే ఇది కాబట్టి ఇదేమో రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది ఆన్లైన్ గేమింగ్ కానీ ఏదైనా ఇష్యూస్. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఏం చెప్తుంది? టెక్నాలజీ ఏమో వాడు ఎక్కడో కూర్చొని గేమింగ్ యాప్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. తద్వారా వీళ్ళందరినీ కూడా ఆ ఉచ్చులోకి లాగుతూ ఉంటాడు. వీళ్ళ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. వాటిని మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకి అమ్మటే తరలించేస్తుంటాడు. ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు, వాడు ఎక్కడో కూర్చొని చేస్తూ ఉంటాడు. కానీ మనకి చూస్తే ఒక తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ గేమింగ్ యాప్ని, ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారాలన్నింటినీ కూడా నిషేధించింది, ప్రభుత్వాలు నిషేధించాయి. నిషేధించినప్పటికీ కూడా వీటిని కంట్రోల్ చేయటం మాత్రం వీళ్ళ వల్ల కావటం లేదు. ఇప్పుడు మనం చూసాం, మన మార్చిలో చూస్తే ఒక పెద్ద ఎత్తున ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇక చాలా మంది ఒకళ్ళేంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే సీనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, హీరోయిన్ నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు, ఇంకా యూట్యూబర్స్ అయితే చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళకి ₹1,00,000 ఇచ్చామంటే ఎమ్మటనే వచ్చి చెప్తా ఉంటారు. ఇప్పుడు యాంకర్ శ్యామల గారిని కూడా చూసాం. సో ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉంది. ఎవరైతే యాప్ను ప్రోత్సహిస్తున్నారో, యాప్లకు ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళందరి భాగస్వామ్యం కూడా దీనిలో ఉంది. వాళ్ళు ఏదో వచ్చి మాకు తెలియజేసామంటే తెలియజేసామన్నారు, ఆ డబ్బులు సరెండర్ చేశారా ప్రభుత్వాలకి? ఆ సజ్జనార్ గారికో, ఆ సెల్కో, సైబర్ సెల్కో మేము బెట్టింగ్ యాప్ల ద్వారా ఇంత రెమ్యునరేషన్ తీసుకున్నాము, మాకు పొరపాటు అయిపోయిందని పత్రికాముఖంగా మీడియా పరంగా చెబుతున్నారు తప్పితే వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆ డబ్బులు మేము ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నాము, తప్పు అయిపోయిందని అక్కడ చెంపదెబ్బలు పెట్టుకునే పరిస్థితి చూసాం మనం. ఒక ప్రకటన ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ పోలీసులు కూడా ఏంటంటే యుద్ధం ప్రకటించామన్నారు. యుద్ధం ఏంది, ఆగిపోయిందా, ముగిసిందా, లేకపోతే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికీ మనం ఆన్లైన్లో, మనం యూట్యూబ్లో చూస్తే మీరు ఎక్కడైనా పాల్గొనొచ్చు, గేమింగ్లో, బెట్టింగ్లో పాల్గొనొచ్చు. వాటి ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా మన రీసెంట్గా నేను ఒకటి చెప్తాను సార్, ఇది మన దయానిధి మారన్ గారు క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో.
ఎవరిని కేంద్ర మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని. ఏం సార్ ఇట్లాగా ఈ గేమింగ్ యాప్ల వల్ల మన దేశంలో చాలా కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు పడతా ఉన్నాయి, ఏంటి పరిస్థితి అనేది కూడా సార్ వినపడుతుంది. సంబడి ఎవరో సార్ ఎవరైతే జాయిన్ అయ్యారో వారి కొంచెం మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి సార్. మీ బంతు వచ్చినప్పుడు మీకు సంబంధించినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కమాన్ క్యారీ ఆన్ మస్తాన్ రావు గారు. సార్ ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఇది రాష్ట్రాలకి సంబంధించిన రాజ్యాంగం హక్కు కల్పించింది, కేంద్రం కొంతవరకు మాత్రమే చేస్తుంది, ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఇది రాష్ట్రాలు ఒక్కటే చేసేది కాదు. ఇప్పుడు 3 రాష్ట్రాలు మనకు తెలిసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా నిషేధించినప్పటికీ వాటిని ఏ విధంగా అరికడతారు? కేంద్రం జోక్యం ఏదైతే కొన్ని వెబ్సైట్లని అసలు నిరోధిస్తుందో, లేకపోతే సైబర్ క్రైమ్ కి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటుందో అప్పుడు మాత్రమే ఇవి నిరోధించబడతాయి చెప్తే, ఇది మీ బాధ్యత అని రాష్ట్రాల మీదకి నెట్టేసి మా బాధ్యత కాదని కేంద్రం అనేస్తే అవి కుదిరే పనులు కావు అవి. ఇంకోటి కూడా చెప్తాను, యాక్చువల్ గా జిఎస్టీకి సంబంధించి డిజిసిఐ ఏంటంటే ఏదైతే ఈ గేమింగ్ పాల్పడుతూ ఆ ప్లాట్ఫామ్లకు సంబంధించి ట్యాక్స్లు జిఎస్టీ కట్టవో వాటిని మాత్రమే 2400 సంబంధించి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసామంటున్నారు. అసలు అలా సీజ్ చేయడం కాదండి, అంటే జిఎస్టీ కడితే వాళ్ళు ఓకే చేస్తారా వీటిని? అంటే అట్లాంటి పాపిష్టి సొమ్మును కూడా ప్రభుత్వం తీసుకుంటుందా? సో దీని మీద ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలి. జాతీయ స్థాయిలో కేంద్రమే పూనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక యుద్ధం జరిగినప్పుడు, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ఎట్లా అయితే కొన్ని వాటిని మనం నిషేధిస్తామో అట్లాంటి చర్యలు ఈ గేమింగ్ యాప్ మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పితే లేదంటే ఇట్లానే లక్షలాది మంది చనిపోతూ ఉంటారు దేశవ్యాప్తంగా చూస్తే. ఎందుకంటే మన దేశంలో చూస్తే మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దాదాపు 100,000 మంది చనిపోయారు. నమోదైన ఏదో మీరు చెప్పిన 30-40 మంది నమోదయ్యారు. వాళ్ళు కాదు అసలు ప్రతి కాలనీలో వాడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాడు చూసుకుంటా ఉంటుంటాడు, ఇట్లాగే ఇదే ఉంటాడు. ఎవడు వాడిని అరికట్టగలుగుతాడు? సో చైతన్యవంతం చేయడానికి సదస్సులు నిర్వహించాలి. కేంద్రం కఠినమైన చర్యలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడే దీనికి ఒక పరిష్కారం అనేది వస్తుందనేది నేను చెప్తాను. యామసాన గారు, ఇదే విషయంపై మనం ఒకసారి చూస్తే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం లాటరీస్ నిషేధించబడ్డాయి, కానీ వేరే రాష్ట్రాలలో ఖచ్చితంగా లాటరీలు నిషేధించబడలేదు. అయితే గతంలో మనం చూసినట్టయితే ఎప్పుడైతే మన దగ్గర కేబరే డాన్సెస్ కానీ లేకపోతే గేమింగ్ సంబంధించిన క్లబ్స్ కానీ మూతబడ్డాయో వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు అంటే గోవా లాంటి ప్రాంతాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఆడేవాళ్ళు. కానీ ఈరోజు చూసినట్టయితే కేవలం మన దేశం కాకుండా వేరే దేశాలకు పోయి కూడా ఆడుతున్నారు. అక్కడ కూడా కొంత ఆడడం వల్ల, అక్కడ ఫ్రాడ్ చేయడం వల్ల ఒక వ్యక్తిని అక్కడ అరెస్ట్ చేసి తర్వాత కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచి తర్వాత మనకు పంపించడం జరిగింది. ప్రముఖ నాయకుడు అతను కూడా. ఆ విషయంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇంత చేసినప్పటికీ కేంద్ర రాష్ట్రాలు ఇది మా పరిధిలో రాదు, మీ పరిధిలో రాదు అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు మీరు? అదే సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే అసలు ఇప్పుడు మనం ఆ దేశాలకు వెళ్ళి అక్కడ గేమింగ్లోనో లేకపోతే వాటిల్లో పాల్గొనాల్సిన జూదంలో ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మన స్మార్ట్ ఫోన్ ఉంటే, మీ చేతిలో డబ్బులు ఉంటే, మీ అకౌంట్ లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్ వెంటనే చేసేసేసి ఇక్కడే. దీన్ని ఎలా అరికడతారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. కాబట్టి మనకి ఏదైతే మన చట్టాల పరిధిలో, దేశ చట్టాల పరిధిలో ఆ గేమింగ్ యాప్ ను మన ఎక్కడ స్మార్ట్ ఫోన్ లో కానీ మన ఇండియాకి సంబంధించి ఎక్కడ కూడా డిస్ప్లే కాకుండా చేసేయచ్చు. ఇప్పుడు పోర్న్ సైట్స్ కి సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ పోర్న్ సైట్స్ సంబంధించి ఇక్కడ అవి డౌన్లోడ్ కాకుండా కానీ ఎవరైతే చేశారో కానీ వాళ్ళందరికీ సంబంధించి ఆ విధమైన చర్యని ఈ విషయంలో కూడా తీసుకున్నప్పుడే మనకి క్షేత్రస్థాయిలో ఇట్లాంటివన్నీ కూడా దురాఘాతాలు కానీ లేకపోతే కుటుంబాలు రోడ్డును పడటం కానీ లేదంటే సూసైడ్స్ కానీ ఇవన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టో లేకపోతే ఆ తర్వాత చూద్దాం మా పేరులో రాదు లేదా మాకు జిఎస్టీ కడితే వాటిని ఎలవ్ చేస్తాం, అసలు ఇదంతా వాళ్ళు ఒక మనకి సంబంధించి సమాజంలో దీనికి సంబంధించి బలహీనతలకి పౌరులు బలవుతున్నారు, యువత కూడా చెడిపోతా ఉంది అనే అంశాలను ఎప్పుడైతే ప్రాతిపదిక తీసుకుంటారో అప్పుడు మాత్రమే దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చనిపోతున్నారో కొంతమంది మాత్రమే దీంట్లో దీనికి సంబంధించిన వార్తలలో వచ్చారు కాబట్టి చనిపోయిన కుటుంబాల వివరాలు అది కూడా కొంత మాత్రమే పేపర్లలో వచ్చింది కాబట్టి మనకు తెలిసి వచ్చింది. అనేక వార్తలు మనకి ఇంకా కనరాని ఎన్ని ఉన్నాయో వినరాని ఎన్ని ఉన్నాయో.
కాకపోతే ఈరోజు మనం చూసినట్టయితే ఒక బీటెక్ చదువుకున్న విద్యార్థి, ఒక కానిస్టబుల్, అలాగే ఒక ఐటీఐ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి కూడా ఈరోజు 33 లక్షల రూపాయలు అది అటు ఇటు అమ్మేసి తన బండి, తన చెల్లెకు సంబంధించిన ఏదైతే ఉన్నదో వస్తువులు అవి అమ్మేసి కూడా ఈరోజు చేశారంటే తల్లిదండ్రుల బాధ్యత అనొచ్చా, లేకపోతే మన ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక కొరత ఏర్పడ్డది, వారికి సరైన పద్ధతిలో విద్యాబోధన చేయలేకపోతున్నామని వారి మీద నిందొచ్చా? సార్ ఇప్పుడు టెక్నాలజీ తెచ్చిన అనర్థాలు సార్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ టెక్నాలజీ కనుక లేకపోతే, ఆన్లైన్ మన స్మార్ట్ ఫోన్ లో ఇవన్నీ కనుక లేకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళ వాటిలోకి వెళ్ళగలుగుతారు చెప్పండి. సో స్వయం నియంత్రణ ఎప్పుడు కూడా ప్రజల బలహీనతలు అనేవి ఉంటాయి. వాడు పేకాట ఆడద్దంటే ఆడతాడు, ఫోన్ చూడొద్దంటే చూస్తాడు. ఎప్పుడైతే వాడికి అవైలబిలిటీలో లేకుండా చేస్తారో అప్పుడు మాత్రమే అవి ఆగిపడతాయి. అంతేగాని అప్పుడు దాకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే స్వయం నియంత్రణ అంటే ప్రజల బలహీనతలు అనేది ఎప్పుడు ఉంటాయండి. ఆ బలహీనతలు ఎప్పుడైతే గతంలో సింగిల్ నెంబర్ లాటరీలు ఈ 2 రాష్ట్రాలు తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోజు సాయంత్రం బజార్లోకి వెళ్ళగానే మీకు సింగిల్ నెంబర్ లాటరీ కౌంటర్ దగ్గర 100 మంది ఉండేవాళ్ళు. వాడు సింగిల్ నెంబర్ కోసం వాడు 50 రోజులు 60 రోజులు వేచి ఉండేవాడు, కొంటా ఉండేవాడు, దాన్ని మల్టిప్లై చేసుకుంటూ ఆ టికెట్లు కొనేవాడు. ఎప్పుడు ఆ సింగిల్ నెంబర్ లాటరీని నిషేధించినప్పుడు మొత్తం ఆగిపోయింది. అసలు ఆ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఎవరు, ఆ ప్రజలు ఎవరు, ఆడేవాళ్ళు ఎవరు, మొత్తం వెళ్ళిపోయారు. సో ఇది కూడా అంతే. ఆన్లైన్ కి సంబంధించి సైబర్ క్రైమ్ పరంగా కఠిన చర్యలు తీసుకొని అసలు ఏ స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ గేమింగ్ యాప్లు కనపడకుండా చేయగలిగితే ఖచ్చితంగా వీటిని నిరోధిస్తాం. నేత అయినటువంటి దర్శన్